అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే నాకు బాడీ ట్రీట్మెంట్లు అవి అయిన తర్వాత మా వారేమో ఇప్పుడు బాడీ ట్రీట్మెంట్‌లకి వెళ్తున్నారనమాట అండి. ఇక నేను డాక్టర్ గారిని ఒకసారి కన్సల్ట్ అయిన తర్వాత ఫ్రీ టైమ్ ఉన్నది. ఈరోజు ఫ్రీ టైమ్‌లో కిచెన్ అంతా ఒకసారి చూద్దాము, వంటలు ఎలా చేస్తున్నారో చూద్దాము అని చెప్పి బయలుదేరానండి. ఎందుకంటే ఆశ్రమంలో మనకు పెట్టే ఆహారం ఉప్పు, కారం, నూనె లేకుండా ఉంటాయన్నమాట. కానీ చాలా రుచిగా ఉంటాయండి. అసలు వీటిని ఎలా తయారు చేస్తున్నారు అని చూడాలి, మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఈరోజు కిచెన్ దగ్గరికి వెళ్ళానండి. ఇదిగోండి ఈ వంటశాలకి ఆపోజిట్‌లోనే ఇదంతా పాత ఆశ్రమం అదంతా అటువైపు ఉన్నది కదా! ఇక్కడ అన్నీ కూడా పండేవన్నీ ఉంటాయి అన్నమాట అండి. రకరకాల పాదులు, రకరకాల ఆకుకూరలు అన్నీ కూడా ఇక్కడే పండిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా న్యాచురల్ వేలోనే అండి. పురుగు మందులు, ఎరువులు అటువంటివి ఏమీ వాడరు అనమాట. ఏయో కొన్ని తప్ప బయట నుంచి తెచ్చేవి సాధారణంగా అన్నీ వాళ్ళు పండించినవి అట్లానే వాడతారు అనమాట. ఇదండి మీకు అర్థమైందా? అదేమో మన ఆశ్రమం. లాస్ట్ ఇయర్ అయితే ఇంత రష్ లేదండి. ఎందుకంటే అప్పుడు కలెక్టర్ ఆఫీస్ అది లేదు ఇక్కడ. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు రోడ్ అనమాట అండి. ఇది చాలా రష్గా ఉంటుంది. ఏంటమ్మా ఇవాళ కూర? చిక్కుడుకాయ టమాటా కర్రీ అన్నీ రెడీ చేస్తున్నారు వంటకి. అంటే కుక్కర్లలో ఏయో ఉడుకుతున్నాయి. కుక్కర్లు చూసారా ఎన్ని ఉన్నాయో? ఈవిడ వీళ్ళిద్దరూ వంట చేస్తారు. వెరీ గుడ్. కరుణ, సరోజిని ఇద్దరు వంట చేస్తున్నారు. రకరకాల కుక్కర్లు, గ్రైండరు, పొయ్యిలు ఇంకా కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇదంతా స్టోర్ రూము. 2 ఫ్రిడ్జ్లు ఉంటాయి ఇక్కడ. గ్రైండరు అన్నీ కావాల్సినవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట అండి. ఇవన్నీ ఏమో ఇక పప్పులు, ఉప్పులు అన్నీను ఇక్కడ ఉంటాయి. ఆశ్రమానికి కావాల్సినవి, వంటకు కావాల్సినవి అన్నీ ఇక్కడ అనమాట. అలానే ఇదిగోండి బెడ్షీట్స్ అని మిగతా స్టఫ్ అంతా ఉంటుంది కదా, అదంతానేమో ఇక్కడ ఉంటుంది. ఇంకా అవసరమైనవి బకెట్లని, మగ్గులని, ఇంకా బ్రషెస్ ఇటువంటివన్నీ కూడా ఎక్స్ట్రావన్నీ కూడా ఇక్కడ ఉంచుతారు. ఒకవేళ అవసరమైతే ఇక్కడ నుంచి తీసుకువెళ్తారంట. అలానే అవన్నీ హనీ ప్యాక్స్ అనమాట అండి. ఆ ప్యాకింగ్ అవన్నీ కూడా. ఇదంతా స్టోర్ రూము. ఇదిగోండి ఇట్లాగా అన్నీ స్టోర్ చేసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇది వంటశాలలోనే మనకు ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఇది చూడండి, ఇది ఎప్పుడుదో పాత పెట్టి. ఇక్కడంతా ఒక ఆర్డర్ ప్రకారం జరిగిపోతూ ఉంటుందండి. వంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు, మసాజులు చేసేవాళ్ళు మసాజులు చేస్తూ ఉంటారు. అక్కడ సర్వ్ చేసేవాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్, భోజనం ఇవన్నీ కూడా. ఈయన ఎప్పుడు చూసినా ఆకుల్ని ఊడుస్తూనే ఉంటారు. ఈయన మీ పేరేంటండి? ఎప్పుడు చూసినా ఆశ్రమంలో చీపిరించుకుని, ఎందుకంటే ఆ ఆకులు అట్లా రాలుతూనే ఉంటాయి, అలాగా ఊడుస్తూనే ఉంటారు ఆయన. ఎవరి డ్యూటీ వాళ్ళది అనమాట అండి. ఇలా చేస్తేనే అవుతుంది అనమాట పని అక్కడ. ఎందుకంటే అది 50 పడకల ఆశ్రమం. 50 మందికి సర్వ్ చేయాలి రోజు అంటే అన్నీ ఎక్కడికక్కడ అసలు పీస్ఫుల్గా అనమాట అండి. ఎక్కడ ఒక చడి చప్పుడు అన్నది లేకుండా జరుగుతుంది. మరి ఆశ్రమం అంటే అంతే కదా.
ప్లెజెంట్గా ఉండాలన్నమాట. అంటే ఎంత సిస్టమేటిక్గా చేస్తారో మీకు అర్థమై ఉంటుంది. ఇవి అనమాట అండి. ఇలాంటి గుండిగలు, గంగాళాలు ఇలాంటివి చూసి చాలా నాళ్ళు అయ్యింది. ఇప్పుడు కర్రీ వేస్తున్నారు. ఉప్పు, ఆయిల్ ఇవి ఏమీ ఉండవన్నమాట అండి. ఎలా వేస్తారా కూర అని నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి చూస్తున్నాను అనమాట. ఆయిల్ లేకుండా పోపు. మీకు మామూలు పప్పులు అవి అయితే ఆయిల్ అవసరం లేదండి, వేస్తే పోపులోనే అంతే కదా. కానీ కర్రీకి ఆయిల్ లేకుండా కష్టం కదా, కానీ టేస్ట్గా ఉంటాయండి, బాగుంటాయి. ఆయిల్ లేకుండా అలానే ఉప్పు లేకుండా వండుతారు అన్నమాట. ఉప్పు, కారం, ఆయిల్ ఈ 3 ఉండవు కర్రీస్, కానీ రుచిగా ఉంటాయండి. అందులో టమాటా, ఉల్లిపాయ, లైట్గా పచ్చిమిరపకాయ ఉన్నదన్నమాట అండి. పసుపు అయితే ఎక్కువే. పసుపు అది ఏంటంటే మనకి యాంటీబయాటిక్ కాబట్టి. ఏంటదమ్మా? ధనియాల పొడి అంట. అదిగోండి చిక్కుడుకాయ కూడా వేసేసారు. చిక్కుడుకాయ, టమాటా. అమ్మ మీరు ఉప్పు అసలు వాడట్లేదు, కానీ కూర బాగానే ఉంటుంది, ఎందుకని చెప్పండి. కొంచెం పెరిగాని లేకపోతే మేము పొడి వేస్తామండి. శనగపప్పు ఏపుడు శనగపప్పు, వేరుశనగలు, నువ్వుపప్పు 3 మిక్సీ పట్టేసి ఆ పొడి కొంచెం తీస్తామండి. అది మీరు కరివేపాకు ఇవన్నీ వేస్తాము, టేస్ట్ కూరని. లేకపోతే అండి మనకు పులుసు కావాలంటే కొంచెం మామిడికాయ పొడి చేసుకున్నా టేస్ట్ వస్తుందండి. ఓకే, ఉప్పు ప్లేస్లో ఇవన్నీ వాడతారంటండి. అందుకనే నాకు అయితే అసలు ఏం తేడా తెలియట్లేదు. కర్రీ రోజు తింటున్నాను కదా కర్రీస్, ఉప్పు లేదు అన్న ఫీలింగ్ అయితే రావట్లేదు. చాలా బాగుంటున్నాయండి. అమ్మ మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 36 ఏళ్ల నుంచి ఆవిడ ఇక్కడ వర్క్ చేస్తున్నారండి ఆశ్రమంలో. మీరమ్మా? 10 ఏళ్ళు. ఓ, మీరండి ఎన్నేళ్ళ నుంచి? అవునా, 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారంటండి ఆయన. చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్. ఇదిగోండి ఇదంతా కూడా ఆశ్రమం కిచెన్ అన్నమాట. పూర్వం బిల్డింగ్ అండి, మొత్తం గదులన్నీ కూడా దీనికి సంబంధించిన స్టఫ్, అంటే వంటలకి సంబంధించినవి, స్టోరేజ్కి, అన్నిటికీ సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నమాట. ఎక్కడ చూసినా మనకి గ్రీనరీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కిచెన్ దగ్గర కూడా చూసారా, అటు ఇటు మంచిగా గ్రీన్ మొక్కలు. ఇదివరకు అయితే కట్టెల పొయ్యి మీద ఇక్కడ చేసేవాళ్ళు అంటండి. మొత్తం పెద్ద గాడి పొయ్యిలు అవి ఉండి కట్టెల పొయ్యితో ఇక్కడ చేసేవాళ్ళంట. మరి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు కూడా కష్టమైపోతుంది కదా, అందుకని ఇప్పుడు గ్యాస్ పొయ్యి అట్లానే పెట్టారు. ఇగో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అవి ఉన్నాయి చూసారా. పూర్వం అయితే ఇక్కడ అనమాట, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు వంట అంతా. శ్రీదేవి గారు వచ్చారు, మేడం గారు అలా తిరుగుతూనే ఉంటారు, పర్యవేక్షిస్తూనే ఉంటారు అనమాట అండి. ఎంత ఓపికో ఆవిడకండి. ఆశ్రమంలో కూర్చుని ఒక ఆఫీస్ రూమ్లో కూర్చుని ఉండటం అట్లా కాదనమాట. ఆవిడ అలా తిరుగుతూ ఉంటారు, ఇటు తిరుగుతూ ఉంటారు, అటు వెళ్తూ ఉంటారు, ఆశ్రమం చూస్తూ ఉంటారు. 24 అవర్స్ ఆవిడ తిరుగుతూనే ఉండటం నేను గమనించానండి. అక్కడి నుంచి మళ్ళీ ఆశ్రమానికి వచ్చేసాము. మేడం గారు మీరు అలా తిరుగుతూనే ఉంటారండి. అట్నుంచి మళ్ళీ ఆ కుకింగ్ దగ్గరది చూసుకున్నారు, తోట చూసుకుంటారు, మళ్ళీ ఇటు వస్తారు, ఆశ్రమం చూస్తారు, మళ్ళీ మసాజులు అయ్యి అవుతున్నాయి అనుకోండి. ఎర్లీ మార్నింగే వచ్చేసినట్లున్నారు. అవునండి, అవునా, మీకంతా అయితే సరిపోతుంది వాకింగ్ అంతా. ఎంత నడుస్తారండి అసలు? అబ్బా, అక్కర్లేదు ఇంకా అండి. ఇదిగోండి ఈరోజు లంచ్ ఏంటంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ, పెరుగు పచ్చడి, ఆనపకాయ పెరుగు పచ్చడి, ముక్కల పులుసు.
మొక్కల పులుసు, పెరుగు, ఇదన్నమాట. ఈ అన్నదమ్ములు ఇద్దరు చూడండి, నాకన్నా ఫస్ట్ భోంచేసి కబుర్లు ఆడుకుంటున్నారు. అదంతా మనం వెళ్ళే రోడ్డు కదా, రోజు పర్ణశాలకు అట్టే వెళ్తాం, ఆ రోడ్డు ఎమ్మటే వెళ్తాం. ఆ స్కూటర్ వెళ్తుంది చూడండి, ఆ రోడ్డు వెళ్తాం అనమాట. అంటే పంటకాలకి అటువెంపు వెళ్తాము, ఇటువెంపు ఆశ్రమం ఉంది. ఉప్పు, కారం, నూనె వాడకుండా చేసిన వంటలైనా రుచికరంగా బాగానే ఉంటున్నాయండి, శుభ్రంగా తినగలుగుతున్నాము. అవి ఎలా చేశారనేది కూడా చూపించాను కదా. మనం ఇంట్లో ఈ విధంగా చేసుకుని కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు అనుకుంటండి. మీరు కూడా ట్రై చేస్తారని వివరంగా చూపించానండి.